రాగి ఉప్మా. ఈరోజు రాగి ఉప్మా తయారు చేసుకుంటున్నాం కాబట్టి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉడికించిన రాగి పిండి, పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంగువ, నూనె, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, కొబ్బరి తురుము, పసుపు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి కూడా చూసేద్దాం. సో ఉప్మా అన్నారు కాబట్టి ప్యాన్ తెచ్చేస్తాను. ఇక తెచ్చేసేయండి. ఓకే, సో స్టవ్ వెలిగించేద్దాం. అసలు ఈ రాగి పిండితో ఉప్మా ఎలా చేస్తారు అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సో అందరూ రెగ్యులర్ గా చేసే ఉప్మా అయితే కాదనమాట. మనం ఎసరు పెట్టేసేసి దాంట్లో రాగి పిండి వేసేస్తాం. ప్రాసెస్ కాదు. అయితే అలాగే అనుకున్నాను, నేను పప్పులో కాలేస్తాను. అయితే నేను ఏంటి నీళ్ళు కూడా రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను. కాదనమాట, అయితే చూడాల్సిందే తప్పకుండా. సో ఫస్ట్ అయితే కనుక దాంట్లో ముందుగా నూనె ఒక 2 స్పూన్స్ వేసుకుందాం నూనె. ఓకే, నూనె వేసేసుకోవాలి. నూనె కొద్దిగా అలా వేడవుతూ ఉంటుంది. ఈ లోపు మనం ఏం చేద్దామంటే పల్లీలు వేసుకొని కొద్దిగా వేగించుకుందామా. ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి కదా. నేను ఉప్మాలు బాగా చేస్తాను మ్యామ్, తెలుసా? కాకపోతే ఎప్పుడు రాగి ఉప్మా చేయలేదు. అది ఇప్పుడు నేర్చుకొని ఇంకెళ్ళి చేస్తాను. సో నూనె కొద్దిగా వేడైపోయిన తర్వాత మనము ఒక చిన్న కప్పుతో ఫుల్ కప్ ఆఫ్ పల్లీలు తీసుకున్నాం అనమాట. సో ఈ పల్లీలు వేసి వేగించుకుందాము. కానీ ఇప్పుడు నాకు ఈ రాగి పిండిని చూస్తే ఏమనిపించిందంటే, ఇది డైరెక్ట్గా మనకి ఈ రాగి పిండి కాదు, ఈ రాగి పిండిని మీరు ఇంకేదో చేశారేమో అనిపించింది. ఇంతకీ ఏం చేశారనే విషయం తెలియదు. సో ఈ రాగి పిండి మనం ఒక బౌల్ తీసుకున్నాం కదా, ఈ బౌల్ రాగి పిండిలో కొంచెం నీళ్ళు తీసుకున్నాం అనమాట. అంటే మరీ ముద్దగా కాకుండా, అలానే మరీ పొడి పొడిగా కాకుండా కొంచెం పిండి తడిసేంతగా మనం నీళ్ళు తీసుకొని వాటిని మనం స్టీమ్ మీద ఉడికించామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గిన్నెలో మంచిగా నీళ్ళు వేసేసుకొని దానిపైన ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని ఆ వచ్చే నీళ్ళు మరుగుతున్నప్పుడు వచ్చే ఆవిరితోటి మనకి ఈ రాగి పిండి ఉడుకుతుంది. ఓకే, అంటే రాగి పిండిలో జస్ట్ నీళ్ళ చల్లుకొని లైట్ గా కలిపి అప్పుడు మనము ఇడ్లీ పిండి ఎలా అయితే ఉడికించుకుంటే అలా ఉడికించుకుంటాం. ఓకే, ఎన్ని మినిట్స్? ఒక 10 to 15 minutes సరిపోతుంది. ఓకే, విన్నారు కదా. సో మొట్టమొదటిగా మనం అలా చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ అయితే పల్లీలు ఇక్కడ వేగిపోతున్నాయి. అండ్ ఇప్పుడు మనము ఇంకొక స్పూన్ శనగపప్పు మొత్తం వేసేయచ్చు. 2 స్పూన్లు ఉంటాయి శనగపప్పు, అది కూడా మొత్తం వేసి. ఒక 2 స్పూన్స్ మినప్పప్పు, జీలకర్ర ఒక స్పూన్, జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర. సో ఇవి వేసి మనం ఏం చేద్దాం, లైట్గా ఫస్ట్ అవి వేగించుకుందాం అనమాట. రాగి పిండి మధ్యన అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు. ఇది వరకు ఇళ్లలో బాగా పనులు చేసుకొని చక్కగా ఫిట్గా ఉండేవాళ్ళు. బట్ ఈ మధ్యన ఇళ్లలో పనులు మానేసి పని వాళ్ళని పెట్టేసుకొని వాళ్ళు బయటికి జిమ్ములకి వెళ్ళడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తారు. ఏదో ఒక రకంగా బాడీకి ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా కావాల్సిందే, అదైతే ఫర్ ష్యూర్. సో ఇలాంటి రాగి పిద్దలు, జొన్న రవ్వలు ఇలాంటివన్నీ తింటూ ఉన్నారు. కాకపోతే కొంతమందికి అరుగుతుంది, కొంతమందికి అరగదు కదా. ఎవరెవరు తీసుకోవచ్చు, ఎవరెవరు తినకూడదు కూడా చెప్పండి. ఏ టైం, ఎంత మోతాదు, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి ఉప్మా మనం ఏ టైంలో అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే తేలికగా కూడా జీర్ణం అయిపోతుంది. ఇప్పుడు మనం ఆవిరి పైన ఉడికించుకొని ఆ తర్వాత ఉప్మాలాగా చేసుకుంటున్నాం కదా. సో అప్పుడు ఏమవుతుందంటే దీంట్లో అధికంగా క్యాలరీస్ ఏమి ఉండవు, అధికంగా ఫ్యాట్ కూడా ఏమి ఉండదు అనమాట. సో మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది, అలానే నీరసం నిస్సత్వాన్ని కూడా హరించేస్తుంది. మామూలుగా ఉప్మా అనగానే మనం మొట్టమొదటిగా ఆవాలు వేసుకుంటాం కదా, పల్లీలు ఆవాలు. దీంట్లో మనం ఆవాలు వేయలే, మీరు గమనించారా? నేను గమనించాను. చెప్తున్నా కరెక్ట్, కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశారనమాట. అంటే ఎప్పుడు ఆవాలు కాకుండా కొంచెం పల్లీలతో వీటితో ట్రై చేసాము. సో ఎండుమిర్చి వేసేసాము. ఒక 2 ఎండుమిర్చీలు 4 ముక్కలుగా తయారు చేసుకొని వేయడము. అలాగే కొంచెం ఒక 2 సార్లు సరిపోతుంది. ఓకే, వేసేసాను. 2 అట్టి పెట్టేశాను మ్యామ్. అంటే రాగి పిండి కదా, కొంచెం చప్పగా ఉంటుందేమో అని ఫీలింగ్తో నేను ఇంకొక 2 ఎక్స్ట్రా వేసాను. అలాగే ఇక్కడ మనం ఏం చేద్దామంటే అల్లం మొత్తం కూడా వేసేసుకుందాము. ఒక కంప్లీట్ స్పూన్ ఉంటుందన్నమాట. అండ్ కరివేపాకు వేసేయండి, మొత్తం వేసేయండి. ఒక రెబ్బ కరివేపాకు. ఓకే, ఒక రెమ్మ ఇలా వేసుకొని. అబ్బా, అసలు ఉప్మా తయారు చేసేటప్పుడు అల్లం చిన్న ముక్కలుగా చేసి కొంచెం ఎక్కువ మొత్తంలో వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. అసలు ఆ ఫ్లేవర్కే ఎక్కడెక్కడి నుంచి వచ్చి తినేయాలనిపిస్తుంది వాసన. ఇది సుమారు ఎన్ని ఇయర్స్ ఓల్డ్ రెసిపీ అయ్యిండొచ్చు చెప్పండి. ఒక ఉప్మా మనం దానిలో యూస్ చేసేది బొంబాయి రవ్వ ఉప్మా, లేకపోతే ఏదైనా ఇంగ్రీడియంట్ వేరే ఉన్నప్పటికీ ప్రాసెస్ ఆఫ్ ఉప్మా మాత్రం ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ కదా. సో మన న్యూట్రిషనిస్ట్ ఇప్పుడు ఒకసారి ఐడెంటిఫై చేస్తారనమాట, ఏది బెస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అంటే వాళ్ళకి ఉప్మానే తేలిందనమాట. ఓ,
సో మీరు ఏ రవ్వతో చేసినప్పటికీ కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం యూజువల్గా వేస్తూ ఉంటాం కదా. సో ఉప్మాలో వేసే అన్ని ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్గా మనం ఏ రవ్వతో చేసినప్పటికీ కూడా అది బెస్ట్ న్యూట్రిషన్ ఇస్తుంది మనకి అని మనకి సర్వేలో కూడా తెలియదన్నమాట. సూపర్ మ్యామ్. అసలు ఇదిగో పసుపు నేను చెప్తాను దాని గురించి. ఫస్ట్ అయితే ఇక్కడ కొంచెం ఇవి బాగా వేగిపోయినాయి, కొంచెం పసుపు వేద్దాము. ఒక్క చిటికేడు అలా పసుపు వేసేసి దాంట్లో మనము ఉల్లిపాయ ఒక ఫుల్ కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము. అవి కొద్దిగా వేగనిద్దాము. మామూలుగా ఉప్మాలు తయారు చేసుకునేటప్పుడు అబ్బా ఇదే ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఇంట్లో మన అందరికీ కూడా. ఈవెన్ మనకు కూడా ఫీలింగ్, మన పిల్లలకి మన వాళ్ళందరికీ ఏమనుకుంటారంటే అబ్బా ఈరోజు కూడా ఉప్మానేనా అనే మాట అయితే మాత్రం గ్యారంటీ అని తీరుతారు. చూసారా మేడం చెప్పిన మాట విన్నారా? ఉప్మా ఎంత ఎనర్జీని ఇస్తుంది, ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఎంత మంచిది మన ఆరోగ్యానికి అనేది అప్పుడప్పుడు ఇలాంటివి విని పాటించడానికి ట్రై చేయండి. సో ఆరోగ్యంగా ఉండాలంటే ఆనందంగా కూడా తినాలి కదా. కదా నువ్వు ఎంత మంచి ఫుడ్ పెట్టినా ఏడ్చుకుంటూ తిన్నావు అనుకోండి, అది మనకు వంటికి పట్టదు. అని తిన్నది కూడా విషకరంగా కూడా తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తీసుకున్న ఆహారం టాక్సిన్స్ లాగా తయారవ్వడానికి కూడా అదొక రీజన్ అనమాట. అందుకనే మన శరీరము మనసు ఒక విధం పైన కాన్సన్ట్రేట్ చేసి ఫుడ్ తినాలని చెప్తుంటారు. అందుకని మనం అన్నం తినేటప్పుడు కానీ ఏది తిన్నా కానీ దానిపైన శ్రద్ధ ఉండాలని చెప్తారు. సో ఇప్పుడు చూసారు కదా మంచిగా ఇవన్నీ వేగిచ్చేసాం. మేడం అయితే నీళ్ళు పోయకుండా ఉప్మా చేస్తారంట. మరి ఐ డోంట్ నో, చూద్దాం ఏంటి అని. ఇప్పుడు కొబ్బరి తురుము కూడా వేసేయమంటారా? సాల్ట్ వేసేద్దాము. సో సాల్ట్ తగినంతగా చూసుకొని మొత్తం తగినంత. అలాగే ఇంగువ కూడా ఉంది, కొద్దిగా వేయమంటారా? సో ఇంగువ ఏంటంటే ఒక చిటికెడు, జస్ట్ ఒక చిన్ని స్పూన్తో బుజ్జి ముక్క వేస్తే సరిపోతుంది. అలాగే కొబ్బరి ఇప్పుడు వేసేనా? ఓకే, కొబ్బరి తురుము వేసేసుకొని జస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది మ్యామ్. ఇలా కూడా తినేయచ్చు యాక్చువల్గా. సో అందుకనే మనకి ఎక్కువగా ఉప్మా గట్టి ఫీలింగ్ తీసుకున్నట్టుగా కూడా అనిపించదు. అండ్ ఇది మనకి ముఖ్యంగా జీర్ణాశయ శక్తి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రాగులలో మనం ఎప్పుడు కూడా మాట్లాడుకున్నాము దాని మీద పొట్టుతో సహా మనం యూజ్ చేస్తాం. అందుకనే అది మనకి అధికంగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అలానే మనకి మోషన్ ఫ్రీగా అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. అండ్ మనకి ఈజీగా అరుగుదల శక్తిని కూడా పెంచుతుంది అనమాట. అండ్ వాత ఇంకా పిత్త దోషాలన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. చాలామంది అనుకుంటారు రాగి తింటే ఎక్కువగా వేడవుతుంది అనేసి దానిలో పటిక బెల్లం వేసుకుని అట్లా తింటారు. బట్ ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ ద్వారా చేసుకుంటే మనకు అధిక వేడి కూడా ఉండదు అనమాట. సో ఇలా చేసుకుని టేస్టీగా ఉంటుంది, మంచిది కూడా. ఎగ్జాక్ట్. ఎందుకంటే మనం ఆవిరి పైన ఉడికించాం కదా. సో ఉడికించినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో అధికమైనటువంటి వేడి ఏదైతే కలుగుతుందో అది కూడా తొలగిపోతుంది. సో అందుకని ఈ ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆయుర్వేదంలో. ఓకే. సో మ్యామ్ ఇప్పుడు మొత్తం వేసేసి మనకి ఒక ఫుల్ పెద్ద కప్పు రాగి పిండి తీసుకున్నాం. ఆల్రెడీ ఒక 10 to 15 minutes ఆవిరిలో లైట్గా నీళ్లు జల్లి ఉడికించిన రాగి పిండి అనమాట. చూసారుగా మన కలర్ కూడా ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. కొంచెం మనకి ఇది ఉండలుగా ఇలాగా ఆ తడి తగలడం మూలన ఉడకడం మూలన. సో ఇప్పుడు మనం దీన్ని మంచిగా కలుపుకుందాము. అంతే అయిపోతుంది. వావ్ కదా. ఇప్పుడు చూసారు కదా, ఇలా తీసుకొని తిన్నట్లయితే మనకు ఉప్మా తిన్న ఫీలింగ్ ఉండదు. అలానే మనం దీనివల్ల ఎన్నో పోషక విలువలు అన్నీ కూడా వస్తుంటాయి. ముఖ్యంగా మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఐరన్, కాల్షియం ఒకే దానిలో వస్తుందని మనకి. సో ఇది అబ్జార్ప్షన్ అనేది డిఫరెంట్ పార్ట్స్గా ఉన్నప్పటికీ మనకి శరీరానికి కావాల్సినటువంటి ఏదైతే రక్తహీనత తగ్గిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి శరీరానికి కావాల్సినటువంటి ఐరన్ అంతా కూడా మనకు అందుతుంది. అలానే ఎముకలు కూడా చాలా దృఢంగా ఉంటాయి. ఓకే. సో రక్తహీనత అనేది కూడా చాలా పెద్ద సమస్య. కాబట్టి మీరు జాగ్రత్తగా అంటే ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కొంచెం అప్పుడప్పుడు టెస్ట్ చేయించుకోవడము, మనకి ఏం డెఫిషియన్సీస్ ఉన్నాయని చూసుకోవడము, దాని ప్రకారంగా ఇలాంటి ఆహారం తయారు చేసుకొని తీసుకున్నట్లయితే మనకి ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది అనమాట. సో చాలా మంది అనుకుంటారు కదా నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను అంత పర్ఫెక్ట్గా తింటున్నాను, నాకేం ప్రాబ్లం ఉండదు అని అనుకుంటారు. కానీ ర్యాండమ్గా వాళ్ళకి ఒకవేళ టెస్ట్ చేసినట్లయితే వాళ్ళకి కంపల్సరీ హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, లేకపోతే కాల్షియం లెవెల్స్, విటమిన్ డి కానీ విటమిన్ B2 అన్నీ తక్కువగా ఉంటాయి అనమాట. అంటే మన శరీరం అదే అబ్జార్ప్షన్ కానివ్వండి, తయారు చేసే ప్రాసెస్ అంతా కూడా తక్కువ అయిపోయిందని. వాళ్ళు బయటికి ఎనర్జీగా బాగానే ఉంటారు, ఎందుకంటే మిగతా అన్ని ఆర్గన్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయి కాబట్టి ఏవైతే రెసిస్టెన్స్ పవర్ ఉందో దానివల్ల బాగా ఉన్నట్టు అనిపిస్తారు. కానీ అది లేటర్ ఆన్ అంటే ఏజ్ అవుతున్న కొద్దీ ఎప్పుడైతే మన రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందో అప్పుడు దీని డెఫిషియన్సీ మనకి ప్రమాదకరమైన రోగాలుగా పరిణమిస్తాయి అన్నమాట. అందుకనే ముందు నుంచి ఇట్లా రోజుకొకటి మనం ఏదైతే ఆరోగ్యకరంగా మనం తయారు చేసుకుంటామో ఇట్లాంటి ఐటమ్స్ తిన్నట్లయితే మనకు ఆ డెఫిషియన్సీ రాదు. ఒకవేళ ఉన్నా కూడా సద్దు మణిగిపోతుంది అనమాట. ఓకే.
సో అందుమూలన ఇలా తయారు చేసుకొని తీసుకోవాలి అని అంటారు. ఇది ఇప్పుడు మార్నింగ్ పూటే తీసుకోవచ్చు, అట్లా బ్రేక్ఫాస్ట్ లాగానా లేకపోతే స్నాక్స్ లాగానా నైట్ డిన్నర్లా తీసుకోవచ్చా, తీసుకోకూడదు? ఇది తీసుకోవచ్చు, ఇది ఏ టైంలో అయినా తీసుకోవచ్చు అనమాట. ఇది తొందరగా మనకి అరుగుదల ఉంటుందన్నమాట. అంటే ఈజీగా అబ్జార్ప్షన్ అయిపోతుంది అండ్ ఈజీగా కూడా అరిగిపోతుంది. సో లాంగ్ స్టాండింగ్ ఎక్కువ అవర్స్ టైం పడుతుంది జీర్ణం అవ్వడానికి, అట్లా కూడా ఉండదు. అందుకే నేను చూసాను అంత ఫ్రై చేసేటప్పుడు కూడా మనకి అంటే తిప్పేటప్పుడు కూడా ఎంత ఈజీగా ఉందో. యా నిజమే కదా. సో ఇప్పుడు ఇది అయిపోయినట్టేనా? ఎస్, అయిపోయినట్టే. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేద్దాము, సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. సో మనకి ఐరన్, కాల్షియం అలానే ఎముకలు బలంగా ఉండడానికి, రోగ నిరోధక శక్తి పెంచేటువంటి రాగి ఉప్మా రెడీగా ఉంది. రాగి ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాగి పిండి, పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంగువ, నూనె, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, కొబ్బరి తురుము, పసుపు. రాగి ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక చిన్న కప్పు పల్లీలు, 2 చెంచాల శనగపప్పు, 2 చెంచాల మినప్పప్పు, 1 చెంచా జీలకర్ర, 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, 1 చెంచా అల్లం ముక్కలు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి చక్కగా వేగించుకోవాలి. పోపు దినుసులు బాగా వేగాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలుపుకుంటూ మరి కాసేపు ఫ్రై చేసుకొని ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు ఇంగువ, 1 కప్పు కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఆవిరి మీద ఉడికించిన రాగి పిండిని కూడా వేసి చక్కగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే శరీరానికి ఐరన్ మరియు కాల్షియంని అందించి రోగ నిరోధక శక్తిని పెంచే రాగి ఉప్మా రెడీ.